నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిలుపు కాకతీయ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థి వేధింపులు వైద్య విద్యార్థిని ఆత్మహత్యా యత్నం ఎఫ్సిఐ గోడౌన్లో అగ్ని ప్రమాదము 6 లక్షల గని బ్యాగులు అగ్నికి ఆహుతి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్ష అయ్యిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కొరివికృష్ణ స్వామి ముదిరాజ్ సేవా సమితి లాస్య ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన పేదలకు ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పిట్టల నాగేష్ ను ఆయన అభినందించారు. రాష్ట్రంలో 98% ప్రైవేటీకరణ అయిపోయిందని అన్నారు. సృజనాత్మకత ఉన్నవారు ఆకాశమే హద్దుగా కష్టపడాలని లక్ష్యాన్ని ముద్దాడే వరకు అలసిపోవద్దని హితవు పలికారు. మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి చదివించి మీరు గొప్పగా ఎదిగితే చూసి బలవాలని చెప్పి పేరెంట్స్ భావిస్తారు. మీకు తెలుసు, ఒకనాడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం చదువుకుంటే చాలా ఏదైనా ఉద్యోగం వచ్చేది. కానీ వాళ్ళ చదువుకున్న వాళ్ళు 1,00,000 మంది అయితే 2,000, 3,000 ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరమైన నౌకలు అనేది అది అందరి ద్రాక్ష పండ్లాగా మనకు కనపడుతున్న సందర్భంలో మీ అందరికీ ఒక సూచన చేస్తూ ఉన్నాం. కష్టపడండి, పోటీ పడండి, నీవు అనుకున్నటువంటి కళను నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. కానీ ఆ ఫలితం అందకపోతే మీరు తప్పు చేసినట్టుగా మనకు రాదేమన్నటువంటి ఆ భావనతో మాత్రం ఉండకండి. మనం ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా ఆలోచించాలి తప్ప నెగిటివ్ మేనర్లో ఆలోచించకూడదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు తెలిసి ఇలా మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ 3% మాత్రమే ప్రభుత్వ పరమైన ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 97% ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సెక్టర్. మీకు తెలుసు, అది సర్వీసెస్ సెక్టర్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇతరులు కావచ్చు, అనేక మంది ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రయత్నం కొనసాగించండి. ఆ ప్రయత్నంలో సఫలం కాకపోతే అలసిపోకండి, నెగటివ్గా థింక్ చేయకండి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎనలేని సేవలు చేస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. కోరుట్ల కేదరి గార్డెన్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, మున్సిపల్ కమిషనర్ అయ్యాస్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి నడుస్తాను అందరినీ నడవలేదు. నడుతూనే ఎవరికంతా మా నాయకులు నేను అందరి ఆశపడుతున్న మా నాయకులు ఏ పని తెలుసా 5 మంది నాకు వేరే పని లేదు, వేరే వ్యాపారం లేదు. నా వ్యాపారం అంతా మీరే, మీ ప్రజలు కనిపిస్తేనే వ్యాపారం చేసుకున్నట్టు అనిపిస్తారు. నాకు రూపాయి వేరే వ్యాపారం కానీ రూపాయి వ్యవహారం కానీ ఏది లేదు. ఆ భగవంతుడి చిన్నప్పుడు కాంట్రాక్ట్ చేస్తా, అప్పుడప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ చేసిన 10 రూపాయలు వచ్చి జాగ్రత్త కొట్టుకున్నా, ఆ జాగ్రత్త అమ్ముకుంటున్నా, ఇక రాజకీయం చేస్తున్నా. ఇక 2 పిల్లలు కదా, 2 పోతే డాక్టర్ వాళ్ళు ప్రజలు లేదు. వాళ్ళ కోసం తిరిగి చూడవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఇంకెవరికి సంపాదించాలని పెట్టాలని లేదు. వాళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా మేము ప్రజాసేవ చేయడం కోసం మేము ఉన్నాం. ఇక మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి కొత్త పట్టణానికి. ఫస్ట్ ఒక 100 ఇచ్చిన 80 ఇచ్చినామా, ఒక 20 ఇళ్ళకి పోయిన వాళ్ళకు కొంతమందికి ఇష్టమైంది రోడ్ వైడింగ్, రోడ్ వైడింగ్ 8 ఇళ్ళ కళ. మీ అందరి సహకారంతో పాప ఇంటి పోయిన కూడా సార్ మంచి సార్ అంటే నేను వాళ్ళకి ఇల్లు ఇస్తాను చెప్పినా ఇంట్లో కూడా అట్లే ఉన్నాయి. వాళ్ళకి 70 వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినాం, ప్రభుత్వ స్థలాలు లేవు, ఎక్కడ సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయాం.
ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 2 నుంచి 3,000 ఇల్లు ఇస్తారని చెప్పారు. మన దగ్గర ఎవరైతే మీ సొంత భూములయ్యో గుడితలేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్లపట్నంలో 7 నుంచి 800 మందికి ఇల్లు ఇస్తారని చెప్పుకుంటున్నారు. తొందరలో వాళ్ళు కూడా ఎలక్షన్ కాదు, మార్చి నెలలో మంజూరు ఇస్తారు. వచ్చే నెల మార్చిలో ఇచ్చిన తర్వాత మీకు అందరూ కూడా ఇక్కడ కొట్లపట్నంలో ఇంకో 700 ఇప్పుడు దాదాపు ఈ బాధలు ఉన్నాయి. కట్టవచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 200 కూడా 230 డబుల్ బెడ్రూమ్లు కట్టేది అవి కూడా ప్రయత్నం జరుగుతుంది. కానీ ధరలు బాగా పెరిగి ఎవరు ముందరికి వస్తారు, దాంతో కాంట్రాక్ట్ ఉంటారు దాకా ఆగిపోయి మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలుచుడో విద్యాసాగరరావు గెలుచుడో ఇక్కడ చైర్మన్ గెలుచుడో కాదమ్మా, మీరందరూ గెలవాలి. మనం గెలవాలంటే ఎవరు గెలవాలి? కేసీఆర్ గెలవాలి. మీ అందరూ కూడా ఈ అవకాశం వచ్చేది మీ అందరికి ఎక్కువసేపు తీసుకుని అందరికి ఆలోచన తెలుసు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థి వేధిస్తూ ఉండడంతో మనస్తాపానికి గురైన ఓ వైద్య విద్యార్థిని పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన ధరవత్ ప్రీతి పీజీ అనస్థేషియా మొదటి సంవత్సరం చదువుతుంది. ఇదే కళాశాలలో పీజీ 2వ సంవత్సరం చదువుతున్న సైఫ్ అనే విద్యార్థి చదువు రాదని ఆమెను నిత్యం వేధిస్తూ ఉండేవాడు. ఆమెపై కళాశాలలో కొన్ని వాట్సాప్ గ్రూపులలో కూడా పోస్టులు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ వేధింపులు ఎక్కువ కావడంతో తన అక్కకి 4 రోజుల క్రితమే ఆమె ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె తన తండ్రి నరేందర్కు చెప్పడంతో మట్టవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్కు తెలపడంతో ఆయన అనస్థేషియా హెచ్ఓడి డాక్టర్ నాగార్జున రెడ్డికి సమాచారం ఇచ్చారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇద్దరి డ్యూటీ టైంలో మార్చారు. అయినా వేధింపులు మర్చిపోని ప్రీతి రాత్రంతా నైట్ డ్యూటీ చేసి ఉదయం 6 గంటలకు డ్యూటీ ముగించుకొని పక్కనే ఉన్న రూమ్లో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్కి తరలించారు. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఒక పీజీ విద్యార్థి ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిందిగా, అదేవిధంగా ఈ నగరానికి సంబంధించిన చాలా అంశాలలో మానసిక ఇబ్బందులు పడుతున్న ప్రజలందరూ కూడా, ఈ మహిళలు, అదేవిధంగా వీళ్ళనందరినీ కూడా ఓదార్చగలిగే శక్తి, వీళ్ళందరినీ కూడా ఈ పేషెంట్స్ని గమనించి వాళ్ళనందరికీ కూడా సత్వర చికిత్స ఇవ్వగలిగే శక్తి ఉన్న ఒక డాక్టర్ ఇవాళ ఈ స్థాయికి దిగజారడం కారణం ఏంటిదని చెప్పి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉండబడే పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ర్యాగింగ్లు కానీ, అదేవిధంగా అసభ్యకరమైన ఆలోచనలు చేయడం కానీ ఇక్కడ ఉండబడే ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ మద్యానికి బానిసలు చేస్తే ఆర్థిక ఇబ్బందులతో, ఆర్థిక పరమైన అంశాలలో వీళ్ళందరూ కూడా వేరు వేరే కారణాలతో వేరు వేరే గంజాయి కానీ అటువంటి వాటికి అలవాటు పడి ఇబ్బంది పడుతున్న తీరును మనం గమనించాల్సినది ఉంది. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గము కేతపల్లి మండలము గుడివాడ గ్రామ శివారుల్లోని ఎఫ్సిఐ గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 6 లక్షల గని బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన వల్ల సుమారు 3 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఘటనా స్థలికి చేరుకునే ఫైర్ ఇంజన్లు మంటలార్పాయి. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని రంగారెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కోత్లాపూర్, కోటమర్పల్లి తదితర 13 గ్రామాలలో 205 సీసీ కెమెరాలను ప్రారంభించినందుకు స్థానికులు వారిని అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సిఐ వెంకటేశం, ఎస్ఐ అరుణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. సీసీ కెమెరాలు ఉంటే లానెస్ చట్టము ఉన్నట్టు మనం గ్రామంలో
ఇదేదో ఎస్ఐ పోలీసుల గురించినో ఎస్ఐ గారి గురించినో లేకపోతే ఇంకెవరి గురించో కాదు. గ్రామంలో శాంతి భద్రతలు ఉండాలి అంటే మమ్మల్ని ఎవరైనా చేసే అక్రమార్కులు కానీ ఏదైనా అసాంఘిక అక్రమాలు జరిగేటప్పుడు మమ్మల్ని ఒక చూపు ఉన్నది, మా మీద ఒక చూపు ఉన్నది అంటే ఆ ఒక నియంత్రణ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నియంత్రణ ఆటోమేటిక్ వచ్చేసరికి ఆటోమేటిక్గా నేరాలన్నీ నియంత్రించబడతాయి. మనం గ్రామంలో ఏముంటుంది, ఒకవేళ ఒక వర్గము అనుకూలంగా ఇంకొకళ్ళు చెప్పొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, కానీ ఈ కెమెరాలు సీసీ కెమెరాలు అనేది అబద్ధాలు చెప్పవు. సీసీ కెమెరాలు ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. అప్పుడు ప్రజల పక్షాన న్యాయం అనేది బాధితులకు జరగడానికి అవకాశం ఉంటుంది. శాసన మండలి ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నగదు మద్యం పంపిణీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలి ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆయా కమిటీల అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ తరలింపులు అరికట్టడానికి పోలీసులు రహదారుల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచేలా స్టాటిస్టికల్ సర్వేలైన్స్ బృందాలు పనిచేయాల్సి ఉందని అన్నారు. కరపత్రాలు సమావేశాలకు అనుమతులపై ప్రత్యేక పరిశీలన ఉండాలన్నారు. సో అది పోలీస్ డిపార్ట్మెంట్ కి ముందుగానే రెవెన్యూ తహసీల్దార్స్ కి ఎవరైతే ఉన్నారో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ మానిటరింగ్ టీమ్ లో వస్తాయి. సో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రాసెసింగ్, ప్రొసెషన్స్, మీటింగ్స్ లో కూడా ఇన్ఫార్మ్ చేయాలి లోకల్ పోలీస్ ఎక్కడ మనం మీటింగ్ పెడుతున్నాం అనేది కూడా. అట్లాగే వాళ్ళు ఇన్ అడ్వాన్స్ ఏ ప్లేస్ లో పెడుతున్నారు, అక్కడ ఏమన్నా ప్రొహిబిటెడ్ ఆర్డర్స్ ఉన్నాయా యాజ్ పర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారంగా అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అట్లాగే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా దే షుడ్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఆన్ డ్యూటీ, అది ఖచ్చితంగా వాళ్ళతో తీసుకోవాలండి. అట్లాగే లౌడ్ స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లౌడ్ స్పీకర్స్ ఆఫ్టర్ 10 దే షుడ్ నాట్ బి అలౌడ్. సో దాన్ని కూడా పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే ప్రొసెషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, అది ఎక్కడ ఆ పోలీస్ యాక్ట్ ఏమైనా అమల్లో ఉందో అది చూసుకోవడము, అదేవిధంగా ఇద్దరు క్యాండిడేట్స్ ఏమన్నా ఒకే రోజు చేస్తున్నారో అంటే చూసుకోవడము, సో బ్రైబింగ్ ఒకటి. సో ఇవి ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళని ఇంటిమిడేషన్, వాళ్ళని ఓటర్స్ని ప్రలోభాలకు గురి చేసే విధంగా ఏదన్నా ఆర్టికల్స్ కానీ ఎటువంటి ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటివి ఖచ్చితంగా మీరు ఈ వీడియోగ్రఫీలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమింగ్ టు స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్ సంబంధించి దీంట్లో కూడా మనం ఏం చేసామంటే 3 షిఫ్ట్లో మార్నింగ్ 6 నుంచి 2 గంటల వరకు, 2 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 6 గంటల వరకు 3 షిఫ్ట్లో మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సీనియర్ అసిస్టెంట్స్ని వాళ్ళని వేసుకుంటూ వచ్చాము. కార్ రేసుల మీద ఉన్న శ్రద్ధ మున్సిపల్ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక మంత్రి కేటీఆర్కు లేదా అని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు పార్టీ నేతలు ప్రశ్నించారు. నగరంలో వీధి కుక్కలు శైర విహారం చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. షేమ్ కేటీఆర్, షేమ్ మేయర్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ కుక్క బారిన పడి చనిపోయిన బాలుడి కుటుంబానికి 30 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ కేటీఆర్ గచ్చిబౌలి, కోకాపేట చూపించి ఇదే అభివృద్ధి అంటున్నారని, కానీ తనతో వస్తే నగరంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూపిస్తానని సవాల్ విసిరారు. హైదరాబాద్లోనేమో కుక్కలు వీర విహారం చేస్తున్నాయి, ఊర్లలోనేమో బీఆర్ఎస్ వాళ్ళు వీర విహారం చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా భయాందోళనలో బతుకుతున్నారు అన్నట్టు. ఏంటంటే సిటీలోనేమో కుక్కలు ఎప్పుడు వచ్చి కరిస్తే అర్థమైతలేదు, ఊర్లలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎప్పుడు మీద పడతారో అర్థమైతలేదు. సో దాని మీద మేము ఇవాళ 2 రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చినాము, ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇంకొకటి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఎందుకంటే ఇవాళ మొన్న లాస్ట్ ఇయర్ ఒక ప్రగతి భవన్లో వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్క చనిపోతే 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసిండ్రు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇవాళ ఒక పాప అంబర్పేటలో ఒక చిన్న బాబు 2 సంవత్సరాలు కూడా లేరు, కుక్కలు ఎంత దయనీయంగా పీక తిన్నాయంటే పాపం ఆ వీడియోలు చూస్తుంటే చేతులు కాళ్ళు వంకుతున్నాయి. యాసంగి పంట మొదటి దశలో చెరువులను నింపుతున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువ ద్వారా ముసాబాద్ మండలానికి కాళేశ్వరం జలాలు చేరడంతో వారు సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ మండు టెండర్లో చెరువులలో సగం శాతం నీరు ఆవిరి అవడంతో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. దీంతో ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రాష్ట్ర పార్టీ నాయకుడు పూర్ణచంద్రరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే సగానికి సగం పైగా నీళ్లు ఆవిరైపోయినాయి. ఎందుకంటే కాలంతో అది మనకు ఎరుకున్న విషయమే. బోర్లు తక్కువని, బావి తక్కువని. ఆ సందర్భంలో మేము మన గౌరవ మంత్రి గారిని కోరంగానే ఇవాళ మల్లన్న సాగర్ నీళ్ళు మా మండలానికి తలాపు ఉంది కాలువ. మా మండలానికి ఒక వరప్రదాయిని మల్లన్న సాగర్ కాలువ నీళ్లు గత 3 రోజుల కింద ఇవ్వడం జరిగింది. నిన్ననే మా మండలంలోని మదికుంట గ్రామానికి చేరినాయి. ఇక్కడ పక్కనే చూస్తాం రాజకపేట కొచ్చెరువు కూడా చేరుతున్నాయి. ఒక వారం రోజుల్లో ఈ కొచ్చెరువు, మధ్యకొండ చెరువు, ఈ యొక్క చెరువులు ఫుల్ అయ్యి ముస్తాబా చెరువు రావడం జరుగుతుంది. అంటే చీకోడు చింతల చెరువు చేరుతున్నాయి. అది కూడా ఆ ట్యాంక్ కూడా ఫుల్ అయ్యి మా కొండ చెరువు రావడం జరుగుతుంది. అంటే ముస్తాబాద్ మండలానికి ఇదొక పెద్ద దిక్కు మాకిది. మండలం తలాపు ఉంది కాబట్టి మండలంలో దాదాపు ముస్తాబాద్ నీళ్ళు వస్తే అటు తెరుమద్ది, బదనకలు, ఇటు కోతుకలు, గన్నవారిపల్లె, ఈ రకంగా ఇటు మద్దికుంట, చీకోడు, మొర్రేపల్లె, అన్ని మోయిన్కుంట, అటు పోతే ఆవునూరు వరకు, గూడెం వరకు కూడా ఈ యొక్క మల్లన్న సాగర్ నీళ్లు అందుతాయి. మెదక్లో కాదిర్ నివాసాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కాదిర్ భార్యతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ వారి కుటుంబానికి న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను హాస్సే హాత్ జోడో అభియాన్లో బిజీగా ఉన్నందున వీలైనంత త్వరగా స్వయంగా పరామర్శించేందుకు వస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉస్మాన్ మహమ్మద్ ఖాన్, టీపీసీసీ సభ్యుడు బాలకృష్ణ, మొహమ్మద్ అబ్దుల్ ఖలీక్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. आपके बच्चों को भी नहीं देखते थे ना? सिद्धेश्वरी बोले ना माता का नाम? तो या सिद्धेश्वरी अले सिद्धेश्वरी है, कुछ भी रहो, इंसानियत मेन चीज है. इसी के साथ देखो भाई, फ्रेंडली पुलिस बोल रहे आप. कोई बड़ा हादसा हो गया तो केसीआर को नहीं मालूम होता, छोटा हादसा हो गया तो नहीं मालूम होता. एक आदमी की जान चले गई बोल तो पूरा खानदान डिस्टर्ब हो जाता. पुलिस वालों को पनिशमेंट में होना बस. नहीं बिल्कुल बिल्कुल. अम्मा सस्पेंड इज नथिंग. सस्पेंड करे, उनका चार्जशीट नहीं डाला है तो उनको फिर कहीं भी नौकरी मिल जाती. अंडर ट्रायल होना, उन्हें अरेस्ट होना, 302 उनके ऊपर बुक होना, ये तमाम चीजों के लिए हम भी डिमांड करेंगे. अम्मा बिल्कुल जगह जगह पे, हर जगह पे प्रोटेस्ट करेंगे. साहब डीजी से भी बात करें. आपको भी हम बराबर लगे हुए रहेंगे, अन्ना भी लगे हुए रहेंगे. और आपके पास आप कौन से फर्स्ट डे से रह रहे हैं, अन्ना आपका हर वक्त रह रहे हैं. कांग्रेस का डेलीगेशन मेदक आया है, जो हमारे को रेवंत रेड्डी साहब ने भेजा यहाँ पे, शबीर अली साहब ने भेजा, और मरहूम जो पुलिस के टॉर्चर से 16 फरवरी को इंतकाल फरमा गए मोहम्मद खदीर, उनके घर पे आए. हम उनकी अहलिया से मिले, रेवंत रेड्डी साहब को उनकी अहलिया से बात कराए. रेवंत रेड्डी साहब ने तयखून दिया कि डीजी से बात करें. डीजी से बात कर जो सजा होगी वो सजा उसको दिलाएंगे. जो ऑफिसर्स इसमें मुलजिम हैं उनको अंडर ट्रायल कराएंगे, उनके ऊपर 302 किडनैपिंग के केसेस बुक कराएंगे. और सिर्फ सस्पेंड नहीं, सिर्फ बरतरफ से कुछ नहीं होता, इनको चार्जशीट 3 महीने में फाइल कराकर इनको अंडर ट्रायल कराना चाहिए, इनको सजा देना चाहिए. एक मासूम जो 4 ग्राम की चैन के केस में, झूठे केस में जिसको पकड़ा गया, इतना टॉर्चर करा गया कि 3rd डिग्री, जिसके मार मार के गुर्दे फेल कर दिए, यूरिन में ब्लड आ गया, जिसके मल्टी फ्रैक्चर्स हो गए, और वो बेचारा दवाखाने में अपना दम तोड़ दिया और वीडियो बना के बोला मेरे को उल्टा लटका कर मारे, 2 दिन उल्टा लटका कर मारे. वो पुलिस वालों को भी वैसी सजा मिलना चाहिए. और महमूद अली साहब जो फ्रेंडली पुलिस बोलते हैं, आप जिसको 3rd डिग्री नहीं बोलते, अगर यही आपके कोई अहले खानदान के साथ होता तो आप इसको 3rd डिग्री नहीं बोलते थे. इंसानियत पे बात करिए, इंसाफ दिलाइए, हक के लिए आगे आइए. तमाम टीआरएस के लीडरों को बोल रहा हूं मैं, यहाँ पे हर वक्त जिस दिन से कदीर को अरेस्ट करे थे, मरहूम को, उस दिन से आप बालाकृष्ण साहब यहाँ पे मौजूद थे. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 26 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏఐఎఫ్బి రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి తెలిపారు. హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన సుభాష్ చంద్రబోసు ఆశయ సాధన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టడానికి ప్రజలను చైతన్యపరిచే విధంగా చేస్తామని అన్నారు. 23వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు మన హైదరాబాద్లో జరుపుకోవడం గర్వించదగ్గ విషయం. భారతదేశంలో 83 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ మన దగ్గర 19వ జాతీయ మహాసభను జరుపుతున్నది.
ఈ రోజు మనం గమనిస్తే హైదరాబాద్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే జై హింద్ అనే వర్డ్ హైదరాబాద్ వాస్తవ్యులు పుట్టించిన వర్డ్ అది. ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ్య సలహాదారుడు మన హైదరాబాద్. కాబట్టి మనం ఇవాళ జాతీయ మహాసభలు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆ రోజున 38వ సంవత్సరంలో 1938లో భారతదేశానికి స్వతంత్రం కావాలి అంటే మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని ఇస్తామని చెప్పేసిన సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాల మేరకు మనం పనిచేయబోతున్నాం. దానిపై చర్చలు జరగబోతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం అందరి ద్రాక్షే. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిలుపు. కాకతీయ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థి వేధింపులు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యా యత్నం. ఎఫ్సిఐ గోడౌన్లో అగ్ని ప్రమాదము. 6 లక్షల గని బ్యాగులు అగ్నికి ఆహుతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.